అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను మా రామాలయంలో దీపారాధన చేసి వచ్చాను. దీని తర్వాత ఏమో అమ్మవారి వారాహి అమ్మవారి పూజనైతే చేసుకున్నానండి. ఈరోజైతే ప్రసాదానికి నేను అల్లంతో గారెలు వేశానండి. తర్వాత పూజ అయ్యి చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. వారాహిదేవి నవరాత్రులు 5 రోజులు పూర్తయినాయండి ఇప్పటికి. అమ్మ దయ వల్ల ముందుకెళ్తున్నాము. ఇలాగే కనుమ రోజులు కూడా పూర్తవ్వాలండి. అందరూ కూడా చాలా బాగా చేసుకుంటున్నారండి. ఫొటోస్ కూడా చూస్తున్నాము. అసలు అమ్మ ఎంత బాగుంటుందంటే నిజంగా చాలా అండి. ఇంకా మేము కూడా మాకున్న దాంట్లోనే మేము అలా సరిపెట్టుకొని చేసుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఉందండి. కుంకుమార్చన చేసుకున్నాము అమ్మకి. బెల్లం పానకం, అల్లంతో గారెలు వేసామండి ఈరోజైతే. రామాలయంలో పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక ప్రసాదం అవి వండుకొని అప్పుడు అమ్మ పూజనైతే చేసుకున్నామండి. నేను రోజు వారాహిదేవి అమ్మవారి విశేష నామాలు చదువుకుంటున్నానండి. అభిరామి స్తుతి ఒకటి చదువుకుంటున్నానండి. లలితామాతది. ఎందుకంటే నాకు లలితా సహస్రనామం చదవడం రాదండి. నేను ఎప్పుడు కూడా చదవలేదు. అందుకని నాకు వీలుగా నాకు వచ్చినట్లుగా అవే చదువుకుంటున్నానండి. ప్రతిరోజు కూడా విశేష నామాలు చదువుకుంటున్నాను. అభిరామి స్తుతి చదువుకుంటున్నానండి. లలితమ్మ వారి కొన్ని పేర్లు ఉన్నాయండి. 25 పేర్లు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినవి. ఆ పేర్లు చదువుకుంటూ ప్రతిరోజు కుంకుమార్చన అయితే చేసుకుంటున్నానండి. ఈరోజండి ఇది ఇవాళ నా దీపారాధన అండి. అమ్మ దయ వల్ల కనుమ 4 రోజులు కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.